ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మనలను ప్రేమించి మరి ఒక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైన హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 2024వ సంవత్సరంలో దేవుడు ఇంతవరకు కూడా తన కృపలో కాచి కాపాడుతూ ఉన్నాడు. ఇక మీదట కూడా మీ అందరితో దేవుని కృప కాపుదల మీతో ఉండి మిమ్మల్ని నడిపించి బలపరుచునుగాక. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపానిధివైన దేవ, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా, ఈ ఉదయకాలం ప్రభా, పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమంలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు నైనా. ఇంతవరకు ప్రభా ప్రతి దినము కూడా మీరు మాతో ఉండి ప్రభా నడిపిస్తూ బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయినా. చదువుకొనబడిన వాక్య భాగం ద్వారానైనా మీరే నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఎత్తబడుతూ ఉన్న మాటల ప్రభావ మా అందరి అంతరంగాల మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. నిలబడుచు ఉన్న నేను ప్రభా అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమును, ఓటికొండను నాయన. నన్ను మీ సులువు చాటు మరుగుపరుచుకోండి. మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి నాయన, మీ కృపతో నింపినాయన మీరేనైనా నాతో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ భాగంలో మనము గమనించినటువంటి వాక్యము యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనలను ఆదుకునే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. మన సహాయకుడు ఎవరంటే మన దేవుడే మనకు సహాయకుడు. మన దేవుడే మనకు సహాయకుడు, ఆదుకునే దేవుడు, ఎబినేజరుగా ఆదుకునే దేవుడు. ఆయనకున్న పేరుల్లో ఒక మంచి పేరు ఏంటంటే ఆయన ఎబినేజరు. ఎబినేజర్ అంటే యెహోవాయే ఆదుకొనును. ఆదుకునే దేవుడు మన దేవుడు. మన దేవుడు మన కష్ట సమయాల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో మనల్ని ఆదుకుంటాడని ప్రవచన రూపకంగా యెషయా భక్తుడు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులరా, చాలా మంది భక్తులు దేవుని చేత ఆదుకొనబడిన వారుగా ఉంటూ ఉన్నారు. చాలా మంది భక్తులను దేవుడు ఆదుకుంటూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే, అనుకూలమైన సమయమందు నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరం ఇచ్చి మనం చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు దేవుడు జవాబు ఇవ్వటం అనేది కొంత ఆలస్యం అవుతూ ఉంటది. కానీ జవాబు అయితే వస్తే దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం చదువుకున్న వాక్యం, అనుకూల సమయమందు ఎంత కాలము ప్రార్థన చేసినా దేవుడు ఏ సమయంలో కార్యము చేయాలో ఆ సమయంలో కార్యం చేస్తాడు. కానీ విశ్వాసముతో చేసిన ప్రార్థనకైతే ఖచ్చితంగా జవాబిస్తాడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా జవాబిస్తాడు. కాకపోతే అనుకూలమైన సమయం, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు. అనుకూల సమయమందు నేను నీకు నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఒక దినముందు రక్షణ దినము. మన కష్టాల నుంచి మనకు రక్షణ, మన శ్రమల నుంచి మనకు రక్షణ, మన శోధనల నుంచి, మన బాధల నుంచి, మన వ్యాధుల నుంచి, మన ఇరుకుల నుంచి, మన ఇబ్బందుల నుంచి, సమస్తము నుంచి రక్షించబడే దినము ఒక దినం వస్తుంది. ఆ దినమున దేవుడు మనలను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవలసిన అవసరం లేదని నా ప్రియ సహోదరి సహోదరులారా, భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రభువు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ మొరను ఆలకిస్తాను, అనుకూలమైన సమయంలో నీ మొరను నేను ఆలకించి నీకు జవాబునిస్తాను. నీ ప్రార్థనకు నేను ఖచ్చితంగా జవాబుని రక్షణ దినాన
నేను నిన్ను ఆదుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యోసేపు జీవితంలో భయంకరమైన శ్రమలు. సొంత అన్నలే యోసేపును కొట్టారు, సొంత అన్నలే యోసేపును వెలివేశారు, సొంత అన్నలే యోసేపును గుంటలో ప్రవేశపడేశారు, సొంత అన్నలే యోసేపును ఇష్మాయేలీలు కమ్మేశారు. దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు యోసేపును. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా యోసేపు జీవిస్తా ఉన్నప్పుడు పోతిఫరుడు యోసేపును బట్టి పోతిఫరుడు దేవుడు దీవిస్తా వర్ధల చేస్తా వస్తా ఉన్నాడు. యోసేపు భార్య పోతిఫరు భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుతో పాపం చేయమన్నా యోసేపు పాపం చేయటానికి ముందుకడుగు వేయకుండా యోసేపు భయపడి పాపం నుంచి దూరంగా పారిపోయాడు. తద్వారా తనకు శ్రమలు వచ్చినాయి, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ఐగుప్తు దేశం మీద ఒక ఉన్నత స్థానంలో ఎప్పుడు అనుకూలమైన సమయం. ఆ సమయం వచ్చిందాక యోసేపు శ్రమల్లోనే ఉన్నాడు. ఆ సమయం వచ్చిందాక యోసేపు ఇరుకుల్లోనే ఉన్నాడు, కష్టాల్లోనే ఉన్నాడు, నిందల్లోనే ఉన్నాడు, అవమానాల్లోనే ఉన్నాడు. కానీ అనుకూలమైన సమయం వచ్చినప్పుడు యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలంటే దావీదు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. సొంత కుమారుడే తరుముతా ఉన్నాడు, సౌలే తరుముతా ఉన్నాడు, సొంత మామ. అయితే దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి అనుకూలమైన సమయంలో తీసుకెళ్లాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 400 ఏళ్ళు ఐగుప్తు ఇనుప సంఖ్యల కింద మగ్గి ఉన్నారు. ఎన్నోసార్లు మొరపెట్టారు. అనుకూలమైన సమయంలో దేవుడు వారి మొరణాలకించి వారిని ఆ శ్రమల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పకుండా పోతే చాలా పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు, అనేకులు కొట్టబడ్డారు, తిట్టబడ్డారు. వారిని కూడా దేవుడు అనుకూలమైన సమయంలో బయటకు ఆ శ్రమల నుంచి విడిపించాడు. అనుకూలమైన సమయంలో వారిని హెచ్చించాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. అనుకూలమైన సమయంలో నేను మిమ్మలను ఆదుకుంటాను, అనుకూలమైన సమయంలో నేను మిమ్మలను మీ ప్రార్థన వింటాను, అనుకూలమైన సమయంలో మీ ప్రార్థనకు నేను జవాబునిస్తాను, అనుకూలమైన సమయంలో మీకు కావలసినన్నింటినీ సమస్తమైస్తుంది. తొందరపడకూడదు. ఏం గండి ఇందుకు అంతకాలం ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా ఖాయం చేయట్లేదో ఏంటండి అని దేవుని మీద గొణకూడదు, సొనకూడదు. మనము దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. దేవుని సమయం వచ్చినప్పుడు మన మీద దీవెనలు రావటం ఎవరు ఆపలేరు, ఆశీర్వాదాలు రావడం ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాం. గొప్ప కార్యాలు మనం చూస్తామని దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉండగా ఆ రీతిగా జీవిస్తూ దేవునిలో సాగిపోదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రమైన పరిశుద్ధుడ, కృపానిధి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామానికి నైనా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈ ఉదయకాలమునైనా ప్రభా, పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలో మీరు మాతో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నైనా ప్రభా, అనుకూలమైన సమయంలో మీరు మా ప్రార్థన వింటారని, మాకు ప్రార్థనకు జవాబునిస్తారని మేము నమ్ముచున్నాం నైనా. మీ సమయం కొరకు ఎదురు చూస్తున్నాయినా అయ్యా, కనిపెట్టుకొని మేము జీవించే వరకు, విశ్వాసముతో జీవించే వరకు ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు. ఎత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి అంతరంగాలు మీరు ముద్రించండి, వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ముద్రించి బలపరిచి నడిపించండి నైనా. వివాహ దినాలను, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ఇటువంటి జన్మదినాలు, వివాహ దినాలు ప్రభా, ఇంకా వారు అనేకమైనవి జరుపుకున్నట్లుగా వారిని బలపరిచి దీర్ఘాయువుతో వినింపండి. ఇది నా ప్రభా, బిడ్డల ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో సమస్తంలో మీరు రెండు క్షేమాన్ని అనుగ్రహించమని ఈ ఉదయకాల దేవుని బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం ప్రభు. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలందరికీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరూ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.